జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జగన్ అవినీతి ఖచ్చితంగా రుజువు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ముందుగానే చెప్పారు. సో అంటే ఒక రకంగా ఇది చాలామందికి వణుకు పుట్టేస్తుంది. సో దాని గురించి నేను తేజ గారు నేనైతే ఒక మాట నిన్న రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా చాలామంది జర్నలిస్టులు టీవీల్లో నన్ను ఇంటర్వ్యూ చేసి మీరు ఏం కోరుకుంటున్నారు బాలకోట గారు కూటమి నుంచి అని చెప్పేసి అని అడిగితే నేను ఒక ప్రధానమైన మాట చెప్పాను. సరే మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి మీద విచారణ చేస్తారా, ఆయన మీద ఎలాంటి శిక్షలు చేస్తారు, ఆయన మీద ఉన్న కేసులు ఏమవుతాయి అనే అంశాలు రాజకీయంగా వాళ్ళు చూసుకుంటారు. కానీ మేము చెప్పింది ఏంటంటే ఈ 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో ఒక విధ్వంసం జరిగింది. ఈ మొత్తం విధ్వంసం మీద రాష్ట్రంలో ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను పెట్టి ఆ శాఖకు దళితుడినే మంత్రిగా పెట్టి ఆ శాఖ ద్వారా వివిధ సంస్థలతో అది సిట్ కానీ లేదంటే హైకోర్టు రిటైర్డ్ జడ్జిలు కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జడ్జిలతో విచారణ చేసి చట్ట ప్రకారంగానే చట్ట వ్యతిరేకం కాదు ఈ అలజడుల మీద ఆందోళన మీద దాష్టీకాల మీద సమగ్రమైన విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అయితే కూటమి ప్రభుత్వం మీద ఉంది. అమరావతి రైతుల మీద కొన్ని వందల కేసులు ఉన్నాయి. దాదాపు 300 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా హత్య చేయబడ్డారు. విశాఖ ఉక్కు కార్మికుల మీద కేసులు ఉన్నాయి. మా దళితుల మీద కేసులు ఉన్నాయి. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి నేను చెప్పినట్టుగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు హతులయ్యారు. ఇందులో ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఏం చేశారు అనేది సమీక్షించాలి. దాంతోపాటు అసైన్మెంట్ ల్యాండ్స్ కబ్జా అయింది. భూములు ఆక్రమించారు, ఇసుక ఆక్రమించారు, గనులు ఆక్రమించారు. ఎమ్మెల్సీ అనంతబాబు లాంటి కూడా హత్య కేసులో ముద్దాయిండు కూడా ముఖ్యమంత్రి పక్కనే తిరిగాడు. వీటికి సాంతనం ఏంటో చూడాలి. అలాగనే రాజకీయ పార్టీల నాయకుల మీద కూడా గోడలు దూకి అరెస్ట్ చేశారు, కార్యాలయాలు బద్దలు కొట్టారు, వీర విహంగం చేశారు. చాలా దారుణాలు అయితే జరిగినాయి 5 ఏళ్లలో. శాఖను పెట్టి దాని మీద విచారణ చేసి ఉపశమనం కలుగు చేయాల్సిన బాధ్యత ఉంది. తప్పనిసరిగా ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళ మేనిఫెస్టో అమలు జరుగుతుంది. ఆ సూపర్ 6 కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టో కానీ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో కానీ జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆర్థికపరమైన అంశాలు. వాటన్నిటికంటే ముందు ఏంటంటే ఇది ఉపశమన మార్గాలు, ఈ విచారణ పర్వాలు, చట్టం తన పని తాను చేయటం అనేది ఇది కోర్టంలో కూడా తప్పులేదని నాలాంటి వాడి యొక్క భావన. తప్పనిసరిగా ఈ దిశగా కూడా అడుగులు పడతాయని ఆశిస్తున్నాను. రైట్. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఘోర పరాజయానికి ముఖ్యంగా షర్మిలా కారణమా, లేకపోతే ఆయన వెంటున్న మీరన్నట్టు రాక్షసులు ఆ మంత్రులు కారణమా? తేజ గారు కర్ణుడి సావుకి సమస్త శాపాలు కారణం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి కూడా సమస్త శాపాలు కారణం. ఆయన చేసిన తప్పిదాలు ముఖ్యంగా అభివృద్ధి లేకపోవడంతో పాటు అరాచకమైన పరిపాలనను భరించలేకపోయారు. ఎందుకంటే కన్నీళ్ళు పెట్టని కులాలు ఏం లేవు అక్కడ. ఈ హత్యలు ఏంటి, కొట్టుకోవటం ఏంటి, చంపుకోవటం ఏంటి, దాని మీద ఎకసెకలేంటి, పక్కపక్కలేంటి, ఎద్దేవా చేయటం ఏంటి, ఎవరెవరో వీడియోలు పెట్టి సోషల్ మీడియాలో కూడా మహిళల్ని చీరలు కడితే చీరలకు పేర్లు పెట్టడం, గొలుసులు వేసుకుంటే గొలుసులు పేర్లు పెట్టడం, కులాల ముద్ర వేయటం, అమరావతి మీద మరీ నిందలేయటం, అది కమ్మోలదని, అది ఎడారని, అది శ్మశానమని, అమరావతికి 1,00,000 కోట్లు కావాలని, అన్నీ అబద్ధాలు. ఇలాంటి అబద్ధాల పర్వం చేసి అటు చంద్రబాబు నాయుడిని కూడా మానసికంగా శారీరకంగా వేధించి, లోకేష్ని వేధించి, ఇప్పుడు భువనేశ్వరదేవి రోడ్డు మీదకి వచ్చింది కదా, తర్వాత లోకేష్ గారి భార్య రోడ్డు మీదకి వచ్చింది కదా, వాళ్ళందరూ కుటుంబం మొత్తం వచ్చింది కదా. మీకు అమరావతి నుంచి అమెరికా వరకు ప్రతి తెలుగు పౌరుడు కూడా కసికసిగా వచ్చి ఓట్లేశారు కదా. హైదరాబాదు, చెన్నై, తమిళనాడు, కర్ణాటక, బెంగళూరు, ఇతర రాష్ట్రాలు ఎక్కడున్నా కూడా తెలుగు వచ్చి ఓట్లేశారు కదా. కాబట్టి ఒక విధమైన రాకాసి పాలన మీద తిరగబడిన విధంగానే ప్రజలు తీర్పునిచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా పనిచేసింది జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పరిపాలన, విధ్వంస పరిపాలన, దాంతోపాటు ఇతర అంశాలు. ఆ దిశగానే ఇంత అద్భుతమైన తీర్పు వచ్చింది. రైట్. అయితే చాలామంది కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏ స్థానంలో ఉండబోతున్నారు, దీనిపైన ఎక్కువగా చర్చలు నడుస్తున్నాయి. సో దాని గురించి బాలకోటయ్య గారు ఏం చెప్తారు సింగిల్ వార్డులో? ప్రధానంగా ఏంటంటే ఆది నుంచి అంటే కూటమిలో జనసేన పార్టీతో పొత్తు కలిసిన నాటి నుంచి, లేదా పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో కలిసి బయటకు వచ్చి మేము ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేల్చనివ్వను,
నేను పొత్తు పెట్టుకుంటున్నానని చెప్పిన నాటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా సహకరిస్తూనే దగ్గరకు తీసుకుంటూనే కలిసికట్టుగానే వాళ్ళు పనిచేశారు. నిన్న కూడా రిజల్ట్స్ రాగానే చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి అభినందించాడు. ఆయన అభినందించాడు, ఈయన అభినందించాడు. తప్పనిసరిగా ఈ రాజకీయ సన్నివేశంలో పాలనాపరంగా అటు కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉండాల్సిన ప్రాధాన్యతలో ఎట్టి పరిస్థితుల్లో చెక్కు జరగదని నేను భావిస్తున్నాను. ఆయనకి కీలకమైన బాధ్యతలే ఇస్తారు అని భావిస్తున్నాను. ఓకే, రైట్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అమిత్ షా గారు కాల్ చేశారు. ఏ అయితే గెలుచుకున్నారో 4 ఎంపీ సీట్లు వాటి గురించి కాల్ చేశారు, అవి కూడా అడిగారని చెప్పేసి చెప్తున్నారు. సో దీని గురించి బాలకోటే గారు ఏం చెప్తారు? తేజ అడిగితే అడగొచ్చు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పరిస్థితి అలా ఉంది. అక్కడ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మెజార్టీ రాలా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన నినాదం ఏంటంటే 400 పాస్, మాకు 400 వస్తాయి అని చెప్పేసి అని ఇచ్చింది. వాళ్ళకి నాకు తెలిసేసి 292 స్థానాలు ఏమి వచ్చినాయి, 234 కాంగ్రెస్ కూటమికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ప్రతి ఎంపీ సీటు కూడా భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమికి అవసరం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అటు ఇటు కాకుండా ఉన్నాడు కదా 4 ఎంపీ సీట్లతో. ఆ 4 కూడా వాళ్ళు అవసరం అని చెప్పేసి మాట్లాడి ఉండవచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి వైసీపీ పార్టీ జగన్ గారు కూడా పాత మిత్రుడేగా, ఎన్నికలకు ముందు విడిపోయారు తప్ప అంతకుముందు దోస్తీనే కదా. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏమవుతుందంటే తేజ గారు, ఇప్పుడు ఓటర్లు ఓట్లు వేసినంత వరకే పరిస్థితి. ఓటర్లు తెప్పు ఓట్లు అయిన తర్వాత ఈ ప్రభుత్వాల ఏర్పాటులో సీట్లకు సంబంధించిందే ప్రధానమైన అంశం. నీ దగ్గర ఎన్ని సీట్లు ఉన్నాయి, నా దగ్గర ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉంటే రాజ్యాంగ పరంగా అధికారాన్ని నిలబెట్టుకోవచ్చు అనే అంశంలోనే చూస్తారు. కాబట్టి ఈ ప్రక్రియ కూడా జరిగి ఉండొచ్చు. అది అమిత్ షా గారు ఫోన్ చేయొచ్చు, మోడీ గారు కూడా ఫోన్ చేయొచ్చు. తేజ గారు అన్ని అద్భుతాలు జరిగాయి. తేజ గారు మనం ఊహించిన అద్భుతాలే. ఇప్పుడు మంగళగిరి సాధారణంగా అందరూ అనేది ఏంటంటే అది పద్మశాలీల నియోజకవర్గం, బీసీలు ఎక్కువగా ఉంటారు. లోకేష్ గారు అక్కడ పోటీ చేస్తే నష్టమే వస్తుందని చెప్పేసి చాలామంది అంటూ ఉంటుంటారు. రోజా గారు కూడా లోకేష్ గారిని చాలా తోలనాడారు, వివిధ పేర్లు పెట్టారు. నేను ఆ పేర్లు కూడా ఉచ్చరించడానికి నాకు మనసు రాదు, కానీ వివిధ పేర్లు పెట్టేసి అసెంబ్లీలో కూడా తోలనాడారు. దానికి లోకేష్ ఖచ్చితంగా ఒక దమ్మున్న నాయకుడిలాగా ప్రతిజ్ఞ బట్టి అదే మంగళ గురించి పోటీ చేస్తాను అని పోటీ చేసి 90,000 మెజార్టీతో గెలిచి చూపించాడు. ఈ సందర్భంగా కొన్ని చిన్న చితకా పార్టీలు, దళిత కాన్సెప్ట్ పెట్టుకున్న పార్టీ నాయకులు కూడా లోకేష్ను ఓడించి తీరుతామని చెప్పేసి అని బరిలో దిగారు. మీకు తెలిసే ఉంటుంది, ఇదే ఉంటుంది. ఆ పార్టీ నాయకుడికి ఎంత వచ్చింది అంటే 431 కోట్లు వచ్చింది. 431 ఓట్లు వచ్చిన నాయకుడు లోకేష్ను ఓడిచ్చేస్తా, అసలు తెలుగుదేశం పార్టీ ఓట్లు చీల్చేస్తా, 5% చీల్చేస్తా, 10% చీల్చేస్తా అని చెప్పేసానని అప్పుడప్పుడు మా మీద కూడా నా పేరైతే పెట్టలేదే కానీ, అంటే అంత సాహసమును అంత ధైర్యం చాలేదే కానీ అలా వ్యాఖ్యలు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సైడ్ యాంగిల్లో సహకరించే విధంగా కొన్ని పక్షాలు చేసింది. అవన్నీ బుట్టదాకలైనవి. ఇప్పుడు లోకేష్ అనే వ్యక్తి ప్రూవ్ చేసుకున్నాడు. సాధారణంగా యువగలంలోనే ఆయన ఒక అద్భుతమైన చరిష్మాను సృష్టించాడు. మీరు గమనించారో లేదో, అడుగడుగున కూడా యువగలానికి ప్రాధాన్యత పెరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఆపే ప్రయత్నం చేశాడు కదా. లోకేష్ మాట్లాడుతుంటే కుర్చీలు ఎత్తుకెళ్ళారా, మైక్ ఎత్తుకెళ్ళారా, వాహనం ఎత్తుకెళ్ళారా, మధ్యన అరెస్ట్ చేశారా? పాదయాత్ర జరుగుతుండగానే కదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది నంద్యాలలో. దాంతో ఆయన పాదయాత్ర ఆఫ్ చేసుకున్నాడు కదా. తండ్రిని ఇడిపించుకోవటం కోసం ఢిల్లీ, హైదరాబాదు తిరిగాడు కదా. అప్పుడు కదా భువనేశ్వరీదేవి కూడా నిజం గెలవాలని చెప్పేసి నినాదంతో ప్రజల్లోకి వచ్చింది. నేను భువనేశ్వరీదేవి గారు పెట్టిన విజయమే అని చెప్పేసి రాజమండ్రిలో సభ పెట్టారు. నేను ఆ సభకు స్వయంగా వెళ్ళా. ఆ సభలో కూడా నేను పాల్గొన్నా, నేను మాట్లాడా, మద్దతు పలికా. అందుకని అవన్నీ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకత కోసమే. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకత సార్.
ఏ 2019లో ఏ ఓటర్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పేసి అని ఒక ఛాన్స్ ఇచ్చారు, ఓ మంచి ఛాన్స్. నువ్వు ఒక ఛాన్సే కదా అడిగింది, ఇక ఛాన్స్ అయిపోయింది కదా అన్నట్టుగా నీ ఛాన్స్ని తీసేశారు. నీ ఛాన్స్ని తీశారు. ఒక అద్భుతంగా లోకేష్ గారు కూడా రేపు పొద్దున ఒక దమ్మున నాయకుడిగా తను ఆచరణ నిరూపించుకున్నారు. అసలు పారిపోయారు కదా సార్ కౌంటింగ్ కేంద్రాల దగ్గర నుంచి. 2వ రౌండ్ 3వ రౌండ్లోనే కొడాలి నాని పారిపోయాడా? రోజా గారు కూడా బరా వెళ్ళిపోతున్నారు కదా. ఎవరు కలుసు మేరలో కనిపించలేదు కదా. 26 మంది మంత్రుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప మిగిలిన మంత్రుల తలలన్నీ కూడా దిగిపోయినాయి కదా. ఏ మంత్రి గెలవలేదండి, ఏ మంత్రి గెలవలేదు. బూతులు మాట్లాడిన మంత్రులు అయితే అసలు పత్తలేదు. అందుకని అసలు దీన్ని ఈ తీర్పుని చాలామంది ఇప్పుడు కూడా చాలా విశ్లేషకులు మేధావులు నాతో మాట్లాడేవాళ్ళు కొన్ని వందల మెసేజ్లు నాకు నిన్నంతా, కొన్ని వందల కాల్స్, ఫోన్ ఎత్తలేని పరిస్థితి. ఏంటి దీన్ని ఎలా విశ్లేషించుకోవాలో, దీని సునామీ కంటే ఇంకా పేరేమైనా ఉందా అని చెప్పని డిక్షనరీలు ఎత్తుకుంటున్నారు, కొత్త పేరు పెడదామని. లేదా ఊచకోత కంటే మించిన పేరు ఏమైనా ఉందా, రంపప కోతకు మించిన పేరు ఏమైనా ఉందా, లేదా ప్రజాస్వామ్యానికి ఒక గొప్ప పేరు ఏమైనా పెట్టాలా అని చెప్పేసి అని ఎత్తుకుంటున్నారు. ఒక అద్భుతం అది లోకేష్ విషయంలో కానీ, బాబు గారి విషయంలో కానీ, పవన్ కళ్యాణ్ ఒక మూకుమ్మడిగా దాడి చేసినట్టు చేశారు సార్. నీకు లంక మీద కనుకట్టయితే రాముడి యొక్క దొండు కనుకట్టయితే పడుతుందో, అటు వానరులు కానీ, లక్ష్మణుడు కానీ, జాంబవంతుడు కానీ, శ్రీరామచంద్రుడు కానీ, ఆ విధంగా సమస్త సైన్యాలు ఎల్లైతే పడిందో భస్మీపట్నం చేసిన లంకని. అందుకని వైసీపీ యొక్క కోటని, జగన్మోహన్ రెడ్డి గారి కోటని పునఃపాకలు చేసి ఫ్యాన్ని ఎరగదీసి మరతీసి మేము అమరావతి జేఏసీగా ఉద్యమకారులుగా కూటమి పార్టీని 3 వరాలు కోరుతున్నాం సార్. ఒకటి, అమరావతి రాజధాని నిర్మాణం, అభివృద్ధి, రక్షణ. 2, ఈ దాష్టీకాలపై మంత్రిత్వ శాఖతో సమగ్రమైన విచారణ. 3, ఖచ్చితమైన నిఖార్సైన సామాజిక న్యాయ పాలన. ఈ 3 అంశాలనే రాష్ట్ర ప్రభుత్వం తన స్వపరిపాలన చూపించాల్సిన ధర్మం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. రేపు నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసినా నేను అడిగేది అదే, పవన్ కళ్యాణ్ గారిని కలిసినా అడిగేది అదే, లోకేష్ గారిని కలిసినా అడిగేది అదే. ప్రజల కోణంలో ప్రజలకు సంబంధించిన సాధక బాధకులకు సంబంధించిన యొక్క కోరికలని, వాళ్ళ యొక్క ఆశల్ని, వాళ్ళు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వాధినేతలని మాట్లాడేందుకు, అడిగేందుకే మాలాంటి జేఏసీ నాయకులు ఉంటారు. ఆ దిశగానే ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్పి